నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మనకి ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయన సౌదీ వెళ్తే ప్రిన్స్తో కూర్చొని ఒక మాట మాట్లాడతాడు, లేదా తన దేశం వచ్చేస్తే ఇంకో మాట చెప్తాడు. బట్ ఏది మాట్లాడినా అది భారత్ చుట్టూ తిరగాలి, లేదా మోడీ చుట్టూ తిరగాలి. సరే, ఇప్పుడు ఆర్మ్స్ డీల్కి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక ప్రకటన చేసింది, అంటే గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఒక ప్రకటన చేసింది. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక పక్క మనతోటి ఉన్న సంబంధాల్లో ఉన్న సంక్లిష్టతని పక్కన పెట్టి మరి ఈ ఆర్మ్స్ డీల్కి సంబంధించిన ప్రకటన చేయటం, ఈ ఉదారత్వాన్ని ప్రకటించడం దేనికి సంకేతం? దీనికి అనుబంధంగా ఇంకా బోల్డెన్ అంశాలు మాట్లాడటానికి మనతో జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఆయన సౌదీ వెళ్తాడు సార్, ప్రిన్స్తో ఎంబీఎస్తో కూర్చుంటాడు, చెప్తాడు. అక్కడి నుంచి అసలు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళిన పర్పస్ వేరు. మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య నేనే ఆపాను, 350% టారిఫ్ వేస్తాను అనేసరికి వాళ్ళిద్దరూ భయపడి వెనక్కి తగ్గారంటాడు. కాంటెక్స్టే వేరు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి మాట్లాడేస్తుంటాడు. మరోపక్క ఈ ఆర్మ్స్ డీల్ ఏంటి సార్ ఇది? ఇప్పుడు సౌదీ అరేబియా గురించి మాట్లాడే కదా మీరు. ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 100 F-35 కొనుక్కుంటారని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు అది ఒప్పందం పెట్టేస్తారు. ఇప్పుడు ఎంబీఎస్ ఇస్ ఇన్ యుఎస్. వాళ్ళు కొనుక్కొని ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే 100 F-35 తీసుకొని సౌదీ అరేబియా ఎవరితో పోట్లాడు చేస్తారు. అది కాకుండా నిన్న ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు ట్రంప్ వైట్ హౌస్లో, ఎంబీఎస్ పక్కన కూర్చున్నప్పుడు, దట్ ఫస్ట్ నాన్ నేటో మెంబర్గా సౌదీ అరేబియాని చేర్చుకుంటామని చెప్పి. నా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఈ గల్ఫ్ కంట్రీస్ అంతా వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ ఉంది. నో గల్ఫ్ కంట్రీ, మిడిల్ ఈస్ట్ కంట్రీ ఈజ్ డెమోక్రటిక్. వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ నడిపించుకుంటున్న బిజినెసే నడిపించుకుంటున్నారు అన్నమాట. మీరు చూసుంటారు ఎక్కడైనా కానివ్వండి. అంతే, సౌదీ అరేబియా ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఖతార్ ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఫ్యామిలీస్ నడిపిస్తున్నారు. జార్డన్, ఈజిప్ట్ కొంచెం నాన్ ఫ్యామిలీ అని చెప్పచ్చు, మిగతా అంతా అంతే సంగతి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సెక్యూరిటీ కావాలి. సో ఆబ్వియస్లీ దానికోసం ఎంబీఎస్ అక్కడ వెళ్ళినప్పుడు ఇక 100 F-35 అంటే ఇట్స్ బిగ్ అమౌంట్. మనలాంటి కంట్రీస్ కొనలేరు. మనం 10-20 కొనడానికి కూడా మనం ఆలోచిస్తాం 10 సార్లు. ఒక దానికి $100 మిలియన్ అంటాడు, ఎక్కడ కొంటాం మనం అట్లాంటిది? ఇట్స్ నాట్ పాసిబుల్. సరే, మన టాపిక్ వద్దాం. భారతదేశం మీద మీకు తెలిసినట్టే టారిఫ్ పెట్టారు ట్రంప్. ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పి ఎక్స్ట్రా ఒకటి. అది కాకుండా మన మీద ప్యూనిటివ్ టారిఫ్స్ అని టారిఫ్ పెట్టారు. అది నడుస్తుంది. పాసిబ్లీ వాళ్ళతో ఒక పాసిబ్లీ ఒక ఒప్పందం ఇంకా నవంబర్ ఎండింగో లేకుంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఒక ఫస్ట్ ట్రాన్స్ అగ్రిమెంట్ చేయబోతున్నాం యూఎస్తో. ఎట్ టు బి సైన్డ్. అండ్ దాన్ని పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అంటే మొత్తం అన్ని ఐటమ్స్ కాకుండా రెసిప్రోకల్ బేసిస్లో, అంటే మీరు మా మీద 15% వేస్తే మేము మీ మీద 15% వేశారని చెప్పిన దానికి ఒప్పందం చేస్తున్నారు. దాంతోపాటు మిగతా మనం యూఎస్ నుంచి చిన్న చిన్న పర్చేసెస్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఒకటి మనం మాట్లాడాము, ఎల్పిజి గ్యాస్ కొనడానికి వీ హ్యావ్ స్పోకెన్ టు దెమ్. వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాము. మనకు డిస్టెన్స్ చాలా ఎక్కువ. యూఎస్ నుంచి తెప్పించుకోవడం ఎక్స్పెన్సివ్, మన పక్కన ఖతార్ నుంచి తెప్పించుకోవడం చాలా చీప్. కానీ యూఎస్ మనకు ఒక పాసిబుల్ ఇన్సెంటివ్ ఇస్తారు ఏదైనా కొనడానికి. మీరు మా దగ్గర ఇంత కొంటే మేము మీ దగ్గర నుంచి ఇంత కొంటామని చెప్పేసి. మన దగ్గర ఆయిల్ లేదు, గ్యాస్ ఎక్కువ లేదు. ఆయిల్ ఉంది కానీ అంత ఎక్స్పోర్ట్ చేయడానికి మన దగ్గర లేదు. మిగతా ఏదైనా మన దగ్గర నుంచి కొనుక్కుంటారు. సో దాట్ ఈస్ పాసిబుల్. టెక్స్టైల్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు వాడుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఒక గన్స్ అండ్ ఆర్టిలరీ. మన దగ్గర ఇప్పుడు కూడా దాని డెవలప్మెంట్ ఎక్కువ జరగలేదు. సరే, చాలా మటుకు డెవలప్మెంట్ జరిగింది. డిఆర్డిఓ వాళ్ళు చేశారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేశారు. టాటాస్ కానీ, మహీంద్రాస్ కానీ, కళ్యాణి కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారు. వెహికల్స్ తయారు చేస్తున్నారు, టోడ్ గన్స్ తయారు చేస్తున్నారు. కానీ మ్యూనిషన్స్ అంటారు, అంటే దాన్ని పెట్టే మ్యూనిషన్ ఉంటుంది చూడండి, అది మన దగ్గర తక్కువ ఉంది. సో దానికోసం ఇప్పుడు ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు, ఒప్పందం సైన్ చేశారు. దాని అగ్రిమెంట్ గురించే మనం ఇవాళ మాట్లాడబోతున్నాం అనమాట. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకటైతే మనకు చాలా క్లియర్గా ప్రిసిషన్ స్ట్రైక్ మ్యూనిషన్స్ అని మనం ఆపరేషన్ సింధూర్ టైంలో బార్డర్ వైపు అటువైపు ఫైర్ చేసాం 4 kilometers రేంజ్లో. అది చాలా బాగా పనిచేసింది. వాళ్ళ బార్డర్ పోస్ట్ మీద, పాకిస్తాన్ బార్డర్ పోస్ట్ మీద ఫైరింగ్ చేసాం మనం ఇక్కడి నుంచి. కానీ అది వాడుకున్నాం కదా చాలా మటుకు. సో వీ నీడ్ మోర్. సో దానికోసం ఇప్పుడు ఏం చేశారంటే వీ హ్యావ్ బాట్ ఎక్స్కాలిబర్ అని చెప్పి ఒక వెపన్ ఉంది. యాక్చువల్ సినిమా కాదు, సినిమా పేరు కూడా ఉంది ఒకటి ఉంది. ఇది కాకుండా ఇది ప్రిసిషన్ స్ట్రైక్ మ్యూనిషన్ కొన్నా అనమాట. దీనికి ఉన్న గన్స్ కానీ, టోడ్ గన్స్ కానీ మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి స్టాక్ కావాలని చెప్పి కొనుక్కుంటాం. దీని కాకుండా జావెలిన్ అని చెప్పి యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఒకటి ఉంది. దీన్ని అమెరికా ఈవెన్ వీళ్ళకి ఆఫర్ చేశారు, యుక్రెయిన్కి ఆఫర్ చేశారు రష్యా వార్లో.
యాంటీ ట్యాంక్ మిసైల్, అంటే ట్యాంక్ అక్కడ ఉంటే మీరు ట్యాంక్ మీద ఫైర్ చేయడానికి ఉన్న మిసైల్, హ్యాండ్ హెల్డ్ మిసైల్, షోల్డర్ మీద పెట్టుకుని ఫైర్ చేస్తారు అన్నమాట. ఈ 2 అగ్రిమెంట్లు కలిపి 686 కోట్లు, 26 కోట్లు యాక్చువల్లీ, దట్ ఈస్ ఆల్మోస్ట్ $93 million అగ్రిమెంట్ సైన్ చేశారనమాట. ఇది కాకుండా మనం దీనికన్నా ముందు కూడా ఒక 8,900 కోట్ల అగ్రిమెంట్ ఒకటి సైన్ చేశాం. ఓకే, దాట్ కేమ్ ఫ్యూ మంత్స్ అగో అనమాట. దాంట్లో ఏంటి, దాట్ ఈస్ ఆల్మోస్ట్ $1 billion. దాంట్లో మనం యుఎస్ జనరల్ ఎలక్ట్రిక్ అని చెప్పి వాళ్ళ పెద్ద కంపెనీ, మనకు అంత తెలుసు, వాళ్ళు ఇంజిన్స్ తయారు చేస్తారు, సివిలియన్ చేస్తారు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇంజిన్స్ తయారు చేస్తారు. మన దగ్గర ప్రాబ్లం ఏమో, ఎయిర్ బస్ కూడా వాళ్ళే కదా సార్, అంతే చాలా మటుకు ఎయిర్ బస్, బోయింగ్ ఆల్సో కూడా వాళ్ళే చేస్తారు, సప్లై చేస్తారు. తో జీ దగ్గర నుంచి ఇంజిన్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, మన దగ్గర డిఆర్డిఓకి ఇచ్చిన కాంట్రాక్ట్ అసలు అది డస్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఇన్ అ రియల్ వే. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా క్రిటిసైజ్ చేశారు. అవును, డెలివరీ, తేజస్ డెలివరీ హెచ్ఏఎల్ వాళ్ళు కరెక్ట్గా డెలివర్ చేయట్లేదు. ఇప్పుడు తేజస్ మార్క్ 1A ఫైటర్స్కి మనకి ఇంజిన్స్ లేవు, ఎయిర్క్రాఫ్ట్ రెడీ ఉంది, ఇంజిన్ లేవు. ఆలోచించండి, అండ్ ఇంజిన్ ఇస్ అ వెరీ క్రూషియల్ పార్ట్. మన దగ్గర ఇంకా టెక్నాలజీ మనం పర్ఫెక్ట్ చేయలేదు. మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాలేదా, లేకపోతే ఎవడు ఇవ్వడు, ఇండిజినియస్గా డెవలప్ చేసుకో, ఇండిజినియస్ డెవలప్ చేసుకుంటే మీకు 40 సంవత్సరాలు పడుతుంది. సో నౌ వాట్ యు డన్ ఇస్ సాఫ్రాన్ అని చెప్పి డెస్సో అనే కంపెనీ ఉంది ఫ్రాన్స్లో, వాళ్ళే రఫాల్ తయారు చేస్తారు. మన రఫాల్ 3 స్క్వాడ్రన్ కొనుక్కున్నాం, ఇంకా 3 స్క్వాడ్రన్ నేవీ కొనుక్కుంటుంది ఇప్పుడు, ఇండియన్ నేవీ. ఇప్పుడు మన 6 స్క్వాడ్రన్లు ఉంటుంది, సీ బేస్డ్ 3, ల్యాండ్ బేస్డ్ 3. సో సాఫ్రాన్ దగ్గర ఏం చెప్పామంటే, మీరు అగ్రిమెంట్ మేము మీతో సైన్ చేయాలంటే రఫాల్తోని, సాఫ్రాన్ వాళ్ళు ఇంజిన్ సప్లై చేస్తారు, మీరు మా దగ్గర ఒక యూనిట్ పెట్టుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక యూనిట్ ఉంది సాఫ్రాన్ది, మన ఏరోస్పేస్ ఏరియాలో, డిఫెన్స్ ఏరోస్పేస్, వాళ్ళ డిజైన్ యూనిట్ ఏమో బెంగళూరులో ఉంది. సో వాళ్ళు ఏమన్నారంటే, మీకు మేము వీ విల్ గివ్ యూ ద డీల్, మేము టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మీరు అదే అడిగారు కదా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాం మనం. సో దానికోసం అన్నమాట మనం ఒక ఆల్మోస్ట్ 113 ఇంజిన్స్, ఒక్క స్క్వాడ్రన్లో 14 ఉంటుంది, 12 నుంచి 14 ఎయిర్క్రాఫ్ట్, అంటే వీఆర్ ఆల్మోస్ట్ టాకింగ్ ఆఫ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ సంథింగ్ లైక్ 10 squadrons, 10 to 11 squadrons. తేజస్ వేరియస్ వర్షన్స్ ఉంది మన దగ్గర. ఆ నెక్స్ట్ వర్షన్ ఇస్ 1 అది మా తేజస్ మార్క్ 1A, దానికి 8,990 ఐ థింక్ 920 crores అనుకుంటాను, అది ఆల్మోస్ట్ $1 billion పెట్టుకుందాం, $1 billion వీఆర్ సైన్స్డ్ అనమాట. ఆ అగ్రిమెంట్ ఒక సైన్ చేయాలి. అది కాకుండా వీఆర్ నెగోషియేటింగ్ అనదర్ అగ్రిమెంట్ విత్ యుఎస్. ఇదేంటంటే, మన దగ్గర ఈ సబ్మరీన్ హంటింగ్ ఎయిర్క్రాఫ్ట్ కావాలి. దానికి సబ్మరీన్ ఎప్పుడు లోతులో ఉంటుంది కదా, దాని షిప్స్ని వేసి మీరు డిటెక్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే షిప్ కూడా రిస్క్లో ఉంటుంది. అదే సబ్మరీన్ షిప్ని టార్పీడో చేస్తే షిప్ పోతుంది, అంతే, అది చాలా డేంజరస్ అనమాట. సో దానికోసం వీ హ్యావ్ గాట్ వాట్ ఇస్ కాల్డ్ షిప్ హంటింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, సబ్మరీన్ హంటింగ్. అది ఆ టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు. సో దాన్ని లాంగ్ రేంజ్ పెట్రోల్ సబ్మరీన్ హంటింగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటాం మనం దాన్ని. అది మన దగ్గర ఆల్రెడీ 12 ఉన్నాయి, 12 వాడుకుంటున్నాం. ఇంకొక 8 కావాలి మనకు, అంటే మొత్తం 20 కావాల్సి ఉన్నది. మన కోస్ట్ లైన్ చాలా పెద్దది, ఇటు బే ఆఫ్ బెంగాల్, అటు అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్. ఇదంతా కావాలంటే మనకి చైనా స్పెషల్లీ అండ్ పాకిస్తాన్ అంత పెద్ద థ్రెట్ కాదు, కానీ చైనా ఇస్ బిగ్ థ్రెట్. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తారని చెప్పి మన రెకానిజన్స్ ఎయిర్క్రాఫ్ట్, అంటే వాళ్ళు ఏం చేస్తారు, గోవా నుంచి టేక్ ఆఫ్ చేస్తారు. గోవా నుంచి వెళ్ళి వాళ్ళు ఒక ముంబై తర్వాత కొంచెం దూరం వెళ్ళి కర్ణాటక వైపు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు. ఆ బార్డర్ అది చూసుకుని అక్కడి నుంచి ఇంకో స్క్వాడ్రన్ ఏమో, ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ ఏమో అక్కడి నుంచి కైండ్ ఆఫ్ సర్వేలెన్స్, మొత్తం సర్వేలెన్స్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి. ఇది వాళ్ళ జాబ్. సో దీనికి మనకి 20 ఎయిర్క్రాఫ్ట్ కావాలంటే ఎట్ అ టైం ఆపరేషనల్గా 6-8 ఆపరేట్ చేస్తారు, మిగతా స్టాండ్ బై పెడతారు, మళ్ళీ రొటేట్ చేస్తారు దాన్ని. సో దిస్ అగ్రిమెంట్ నేవీ మనం ఆల్రెడీ 12 కొనుక్కున్నప్పుడు, ఇది ఇప్పుడు నెక్స్ట్ వన్ $3.2 billion పెట్టి కొనుక్కున్నాం మనం. అది $1 billion అనగానే మీరు 8,000 కోట్లు అన్నాను నేను, క్లోజ్ టు 9,000 కోట్లు. సో 3 million అంటే 22,000 కోట్లు పెట్టి మనం కొన్నాం ఎయిర్క్రాఫ్ట్, 12 ఎయిర్క్రాఫ్ట్. $1 billion అంటే 8 అన్నారు కదా, 8,900 crores. కమ్స్ అరౌండ్ 9,000 crores అనుకుంటే 27,000 crores వస్తుంది అది. సో 27,000 crores కొన్ని వస్తున్నాం మనం, 12 ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర ఉంది, ఇంకా 8 నెగోషియేట్ చేస్తాం, కానీ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పి ఈ డీల్ కొంచెం హోల్డ్లో పెట్టాం. సో వాళ్ళు దిగొస్తారులే ఎట్లయినా, ఎందుకంటే వాళ్ళకు కూడా బిజినెస్ కావాలి కదా, యూఎస్ కూడా. ఇదన్నీ నడుస్తున్నప్పుడు ఎందుకంటే ఇది యూఎస్ యూజువలీ అమ్మరు డైరెక్ట్గా, దీనికి వాళ్ళ కాంగ్రెస్ అప్రూవ్ చేయాలి, వాళ్ళ పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. సో ప్రెసిడెంట్ ట్రంప్ నోటిఫై చేస్తారు. ఒక్కొక్కసారి ప్రెసిడెంట్ ట్రంపే డైరెక్ట్ సైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి ఎయిర్క్రాఫ్ట్ ఎందుకు అమ్మారండి, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ అసెట్స్ ఉంది, వాళ్ళు రేపు భారతదేశం వ్యతిరేకంగా వాడుకుంటారు అని చెప్పి వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ ఇయ్యరు. వాళ్ళ దగ్గర ఉన్న పాత F-16 ఎప్పుడో ఆఫ్ఘనిస్తాన్ టైంలో ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్ అనమాట, అది కూడా ప్రెసిడెంట్ సర్టిఫై చేయాల్సి వస్తుంది. ఆన్ October 1st ఎవ్రీ ఇయర్
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1కి ప్రెసిడెంట్ ఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు, ఇప్పుడు ఏ ప్రెసిడెంట్ ఉన్నా కానీ హీ హాస్ టు సర్టిఫై ఒక్కొక్క దేశానికి న్యూక్లియర్ అసెట్స్ ఎట్లా ఉంది, ఎంత కేపబుల్గా ఉంది, ఎంత సెక్యూర్గా ఉందని చెప్పేసి. పాకిస్తాన్ ఎప్పుడు డౌట్ఫుల్ కేటగిరీలో ఉంటారు. వాళ్ళ ఆర్మీ ట్రస్ట్ చేయరు ఎవరు, వాళ్ళ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ అయితే అంతే సంగతి. పక్కన తాలిబాన్, ఇటు అల్ఖైదా, ఐసిస్ వీళ్ళందరూ ఉన్నారు. ఇరాన్ పక్కన ఇంకోటి, ఇజ్రాయెల్ ఏమో మేము ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కొడతా ఉంటున్నారు వాళ్ళు పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్. సో చాలా డేంజరస్ అన్నమాట. సో వాళ్ళు సర్టిఫై చేయాల్సి వస్తుంది. సో దానికోసమే పాకిస్తాన్కి ఎయిర్క్రాఫ్ట్ చూడండి యూఎస్ ఎప్పుడు అమ్మలేదు రీసెంట్లీ. అట్లీస్ట్ లాస్ట్ 30 సంవత్సరాలు ఏ ఎయిర్క్రాఫ్ట్ ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు చైనా దగ్గర నుంచి కొనుక్కుంటారు, J-15 కానీ J-17 కానీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన దగ్గర వచ్చిన ఈ డీల్ ఇట్స్ వెరీ గుడ్ డీల్. నేను నా దగ్గర అడిగితే ఎస్, ఎందుకంటే మన దగ్గర ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ చాలా సంవత్సరాలు, ఈవెన్ నేవీ అడుగుతున్నారు ఏంటంటే మనకి ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ కావాలి, మనకి అది లేవు ఎక్క. జావ్లిన్ యాంటీ ట్యాంక్, ఇన్ఫ్యాక్ట్ జావ్లిన్కి దే ఆర్ రెడీ టు డూ అ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో మన దగ్గర ఉన్న ఏదైనా ఐదర్ ప్రైవేట్ ఆర్ PSU దగ్గర కాంట్రాక్ట్ సైన్ చేసి. యుఎస్ హస్ బికమ్ దట్ మచ్ జనరస్ అండి. జనరస్ అని కాదు, వాళ్ళకి ఉద్యోగం కావాలి కదా, వాళ్ళ మనుషులకు ఉద్యోగం కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తే ఎంతో మంది, వేలాది మంది ఉద్యోగం ఉంటుంది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అట్లాంటి 10 ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తే ఇంకా బిజినెస్. 10 నేషన్స్తో సౌదీ అరేబియా లాంటి దగ్గర 100 F-35 అంటే నెక్స్ట్ 10 సంవత్సరాలు వాళ్ళకి ఒక పెద్ద ఫ్యాక్టరీ నడుస్తుంది కంప్లీట్గా. దట్ ఈస్ రియల్లీ పజిలింగ్ అండి. అంటే సౌదీకి ఎందుకు అన్ని F-35 అని? అది చాలా ఇప్పుడు కూడా సౌదీ కూడా కాదు, చిన్న చిన్న కంట్రీస్ కూడా అక్కడ యుఎస్ దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కుంటారు. ఇరాక్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఇరాకీ గవర్నమెంట్తో అగ్రిమెంట్ సైన్ చేయబోయారు వాళ్ళు. ఏంటంటే నాకు అదే అర్థం కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ చేసి అక్కడ టేక్ ఆఫ్ చేయగానే నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతారు వాళ్ళు. చిన్న చిన్న కంట్రీస్ కదా, వాళ్ళకెందుకు, వాళ్ళ ఎనిమీస్ ఎవరు? సౌదీ అరేబియాకి ఒకటే ఎనిమీ ఉన్నారు, మన హూతీలు. అండ్ సెకండరీ ఎనిమీ ఇరాన్. కానీ ఇరాన్ ఎప్పుడు డైరెక్ట్గా సౌదీని అటాక్ చేయలేదు, కానీ హూతీలు వాడుకొని వాళ్ళు చేసుకుని హూతీలు ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయారు కంప్లీట్గా. సో థ్రెట్ నుంచి లేదు, కానీ సౌదీ అరేబియాకి ఇంటర్నల్ థ్రెట్ ఉంది. ఫ్యామిలీ కదా, రన్ చేస్తున్న ఫ్యామిలీ. ఇప్పుడు బిన్ లాడెన్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? బిన్ లాడెన్ కేమ్ ఫ్రమ్ సౌదీ అరేబియా, ఫ్రమ్ వెరీ రిచ్ ఫ్యామిలీ, చాలా పెద్ద కన్స్ట్రక్షన్ ఫర్మ్ది వాళ్ళ ఫ్యామిలీ నుంచి బిన్ లాడెన్ వచ్చింది బయటికి. వాజ్ అన్ ఇంజనీర్ ఆల్సో. వాళ్ళకి భయం అంటే, ఇన్ఫ్యాక్ట్ బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు ఒక పెద్ద స్పీచ్ కూడా ఇచ్చిండు ఒకసారి, దాట్ సౌదీ అరేబియన్ అడ్మినిస్ట్రేషన్, సౌదీ అరేబియన్ రెజీమ్ని కిందకి దింపాలి అక్కడ ఉన్న మనుషులు అందరు కలిసి అని చెప్పి. ఇప్పుడు రియలీ భయపడ్డారు వీళ్ళు. యుఎస్కి ఏంటంటే సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర ఉండాలి, ఆయిల్ అసెట్స్ వాళ్ళ దగ్గర ఉంది, వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్ చేయాలంటే సౌదీ మన దగ్గర ఉండాలి. దానికోసం చూడండి, ఏ దేశమైనా ఖతార్ హ్యాస్ గాట్, ఖతార్లో ఉన్న యుఎస్ బేస్, ఎయిర్ ఫోర్స్ అని చెప్పలేము, ఈవెన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బేసెస్ అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్. అంత పెద్ద బేస్ అది, ఎందుకంటే ఖతారీ పాపులేషన్ చాలా తక్కువ. ఇక్కడ ఎక్స్పాట్రియేట్స్ ఎక్కువ ఉన్నారు, మన దేశం నుంచి మిగతా దేశాల నుంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో యూఎస్ వాళ్ళ బేస్ అక్కడ పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళకు రీఅష్యూరెన్స్ ఖతార్కి, మిమ్మల్ని ఎవరు కొట్టరు. కానీ కొట్టారు కదా మన ఇజ్రాయెల్ కానీ యూఎస్కి చెప్పి కొట్టారు, మేము కొట్టబోతున్నాం, ఈ టెరిటరీ ఈ వీళ్ళని కొడుతున్నాం అని చెప్పి కరెక్ట్ ఆ టైం. వీళ్ళ బేస్లు ఉన్నాయి కదా సార్, యుఎస్ బేస్, దానికి వాళ్ళు డిటెక్ట్ చేశారు. దే వర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్ వస్తున్నారని. కానీ అది లాస్ట్ మినిట్ డిటెక్ట్ అయింది, వాళ్ళకి రియాక్షన్ టైం లేకుండా. వాళ్ళకి తెలుసు వాళ్ళ మీద దాడి చేయరు, ఇంకా వాళ్ళ మీద కొట్టడానికి వస్తున్నారని చెప్పి. అదే హమాస్ వాళ్ళ లీడర్స్ మీద కొట్టడానికి వచ్చారు, వాళ్ళు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ఎంటైర్ మిడిల్ ఈస్ట్కి భయం ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇరాన్. కానీ ఇరాన్ ఇప్పుడు కొంచెం యుఎస్ బాంబింగ్ తర్వాత కొంచెం వాళ్ళు సర్దిద్దారు, కొంచెం క్వైట్ అయిపోయారు. కానీ ఏదో ఒక రోజు లేస్తారు. నెక్స్ట్ ఇస్ పాకిస్తాన్. ఈ 2 రెజీమ్స్ చాలా అన్స్టేబుల్. ఈ పాకిస్తాన్ సృష్టి చాలా అన్స్టేబుల్. ఆఫ్ఘనిస్తాన్ అనేది మర్చిపోండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం అసెట్స్ లేవు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద మ్యూనిషన్స్ కానీ మిసైల్స్. నౌ దే ఆర్ బ్యాంకింగ్ అపాన్ అదర్ నేషన్స్. ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని వెళ్ళి సాయం చేయమని అడుగుతుంది. అది వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళది డిఫెన్స్ వాళ్ళతో ఎక్కువ కొట్లాడ వాళ్ళకి లేదు, పాకిస్తాన్తోనే ఉన్నది. అక్కడ వాళ్ళకి పెద్ద మిసైల్స్ ఏం అక్కర్లేదు, డ్రోన్లు యూజ్ చేసుకుంటూ కూడా అయిపోతుంది. డ్రోన్లు వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్, వాళ్ళు సూసైడ్ బాంబర్స్ ఉన్నారు, వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సౌదీ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్ కానీ, ఇట్లాంటి చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి అక్కడ. వీళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇరాక్, వీళ్ళందరినీ కంట్రోల్ ఎట్లా చేయడం? లిబియా, ఇప్పుడు సిరియా, అటువైపు లెబనాన్, జార్డన్ ఇస్ స్టేబుల్, నో ప్రాబ్లం. ఈజిప్ట్ ఇస్ ఆల్సో స్టేబుల్. ఈ అన్స్టేబుల్ రెజీమ్స్ ఉన్నారు చూడండి. ఇరాక్లో మీరు సద్దాం హుసేన్ కింద స్టేబుల్ అన్నారు, బట్ దట్ సపోర్టింగ్ ద కాజ్ ఆఫ్ హమాస్ ఇన్ పాలస్తీనా కదండి, అక్కడదే. అది వాళ్ళది ఏంటంటే, ఈజిప్ట్ ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు, హమాస్ని సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. ఇన్ఫాక్ట్ దే వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎందుకంటే అన్వర్ సదాత్ టైం నుంచే వీళ్ళకి ప్రాబ్లం ఉండే.
అన్వర్ సదాత్ని అసాసినేట్ చేసినప్పుడు కానీ మిగతా దాంట్లో కూడా హస్ని ముబారక్ వచ్చారు, దాని తర్వాత అన్నీ జరిగింది అక్కడ. కానీ ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ ఇస్ రిలేటివ్లీ స్టేబుల్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏంటంటే దే ఓన్లీ షేర్ అ బార్డర్ విత్ గాజా. ఫుడ్ సప్లైస్ వెళ్ళాలంటే ఈజిప్ట్ నుంచి వెళ్ళాల్సింది, రఫా క్రాసింగ్ చేసి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇటువైపు మరి జార్డన్ ఏమో అగైన్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు థర్డ్ జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు. సో వాళ్ళు కూడా స్టెబిలిటీ చూసి, కానీ వెరీ మోడర్న్ రెషీమ్, బుర్కాలు లేవు, ఏం లేవు, హిజాబులు లేవు, ఏం లేవు అక్కడ. సో సౌదీ అరేబియా కూడా ఎంబీఎస్ ఏమంటున్నారంటే బై 2030, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, నేను సౌదీ అరేబియాని యూరోప్గా చేసేస్తానంటున్నారు. రైట్. డ్రైవింగ్ ఇచ్చేసారు ఉమెన్కి, డ్రైవింగ్, ఓటింగ్ రైట్స్, లిక్కర్ పర్మిట్స్ ఇచ్చేశారు. సో ఈ స్లోలీ, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుసు వాసుదేవన్ గారు చాలా మటుకు, ఇప్పుడు మనం భారతదేశం సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం, మనకేంటే మన డిఫెన్స్ ఇండస్ట్రీ ఉండడానికి సౌదీ కూడా వాళ్ళ సెక్యూరిటీ కావాలంట. కానీ మన దేశంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన ఈ పిఎస్యూస్ మీద చాలా డిపెండెంట్ అయిపోయాం, ఎస్పెషల్లీ హెచ్ఏఎల్ లాంటిది, డిఆర్డిఓ లాంటిది. మంచి పని చేశారు, దాంట్లో డౌట్ లేదు. డిఆర్డిఎల్ అబ్దుల్ కలాం గారు ఇక్కడే ఉన్నారు కదా, హైదరాబాద్ నుంచే చేశారు కదా మొత్తాన్ని చెప్పి మన దగ్గర. సో ఈ మిసైల్స్ చేయడం కానీ మిగతా కానీ, ఈవెన్ బ్రహ్మోస్ మనం రష్యా దగ్గర టెక్నాలజీ తీసుకొని మనం చేస్తుందానికి మనమే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయిపోయాం దాంట్లో. ఆకాష్ కానివ్వండి, మిగతా చాలా మిసైల్స్ మనం వాడుకుంటాం, కానీ మనది హై ఎండ్ మనం చేయలేకపోతున్నాం. వెరీ ట్రూ. విచ్ ఇస్ బేసిక్లీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ పీస్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం రఫేల్ కొన్నప్పుడు కూడా మనకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఈ రాహుల్ గాంధీ ఇంత ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసినట్టు చైనాకి భయం ఉండే. ఇప్పుడు కూడా చూడండి, నిన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు యూఎస్ గవర్నమెంట్. దాంట్లో ఏమంటున్నారంటే చైనా కావాలని చెప్పి కథ తయారు చేశారు, దట్ మేము రఫేల్ని కొట్టిపడేసాం మా ఎయిర్క్రాఫ్ట్ J-15 J-17 అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి అది అమ్మాలి మిగతా కంట్రీస్కి, రఫేల్ మీద చేయాలి. కానీ రఫేల్కి తెలుసు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర ఉందని. క్లారిఫికేషన్ వాళ్ళ దగ్గర కీ ఉంది. సో మీకు బహుశా చెప్పి ఉంటుంది దేనికన్నా, ఒక కీ ఉంది వాళ్ళ దగ్గర, దట్ ఈస్ అప్డేట్ కీ ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి తెలుసు మన ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉందని వాళ్ళకి తెలుసు చాలా క్లియర్గా. రిమోట్లో బాగ్డోగ్రాలో కూర్చుందా, పఠాన్కోట్లో ఉందా, లడాక్ వైపు ఉందా, లడాక్లో కొత్త బేస్ ఓపెన్ చేసేప్పుడు నియోమా అని చెప్పేసి వెరీ హై ఎయిర్ ఫీల్డ్ అక్కడ ఉందా, వీళ్ళకి తెలుసు. దే సెడ్ వన్ ఎయిర్క్రాఫ్ట్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విచ్ దే బాట్ ఇట్ డౌన్ అండ్ సర్వీస్డ్ ఇట్ అని చాలా క్లియర్. ఎందుకంటే అది సర్వీస్ చేయడానికి మనకి వీ హ్యావ్ టు టేక్ అసిస్టెన్స్ ఫ్రమ్ డసా, రఫేల్ వాళ్ళ పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి. ఎందుకంటే అన్నీ మనకు, ఇప్పుడు మీరు ఒక కార్ కొనుక్కుంటారు, హై ఎండ్ కార్, లంబాగ్ని కొనుక్కున్నారండి, లంబాగ్ని సర్వీస్ చేయడం అని పక్కన షాప్లో మనం మారుతి షోరూమ్ తీసుకెళ్ళి మనం మారుతి సర్వీస్ సెంటర్ ఉంటుంది అక్కడ చేయలేం కదా. అదంతా మారుతి వాడంటే ఏదైనా రోడ్ సైడ్ చాలా ఉంటుంది అట్లా చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు, మన పాత బజాజ్ స్కూటర్ లాగా. అది కాదు, ఇది ఇట్స్ హై ఎండ్ టెక్నాలజీ ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి చేయాలి దానికన్నమాట. బేసిక్ స్టాఫ్ వీ విల్ డూ ద మెయింటెనెన్స్. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వైస్ కూడా ఇప్పుడు రఫేల్ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు మనకి. కానీ మన దగ్గర ఉన్న హెచ్ఏఎల్ వాళ్ళు దే హ్యావ్ టు పుల్ అప్ దే సాక్స్ లిటరలీ, ఎందుకంటే డెడ్ లైన్స్ మీట్ చేయట్లేదు. దానికోసం సోవియట్ యూనియన్ ఇప్పుడు 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫర్ చేస్తున్నారు, మన దగ్గర ఉన్న 2nd జనరేషన్ ఇప్పుడు ఎస్యూస్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు మనకి. మనం తీసుకోవాల్సింది, దే ఆర్ ఆఫరింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అది చాలా ఇంపార్టెంట్. అది అప్రిషియబుల్ నిజంగా కూడా. వాళ్ళు వాలంటీర్డ్ కదా సార్. కరెక్ట్, వాళ్ళకి కూడా వాళ్ళ ఇండస్ట్రీ నడవాలి కదా. యుక్రెయిన్ వార్ తర్వాత వాళ్ళకి డబ్బులు కావాలి. మనం చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్లీ, అంటే ఆయిల్ కొనుక్కుంటున్నాం, అట్లాంటి పనులు చేస్తున్నాం. యూరోప్ కూడా కొనుక్కుంటున్నారు. కానీ ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కుంటే మనకు కూడా డైరెక్ట్లీ జంప్ ఫ్రమ్ 2nd and 3rd జనరేషన్. దీని మీద మళ్ళీ వాడు శాంక్షన్ పెడతాడా ప్రపంచ పోలీస్? ఇప్పుడు అయిపోయింది కదా, మన యూఎస్ ప్రపోజల్ పెట్టారు నిన్న రాయిటర్స్లో వచ్చింది, చాలా మటుకు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే యుక్రెయిన్ చెప్పారంట మీరు ఇంత ఏరియా వాళ్ళకి ఇచ్చేసేయాలి రష్యాకి. అది రష్యన్ ఏరియా ఒరిజినల్లీ, రష్యన్ స్పీకింగ్ ఏరియా, అక్కడే గొడవ జరిగింది మొత్తం, ఇక్కడి నుంచి మొదలైంది అనమాట. ఓకే, అది వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆర్మ్స్ మీ దగ్గర కొన్ని ఆయుధాలు మీరు యూరోప్ దగ్గర నుంచి అక్కడ, అది ఐదర్ యూరోప్కి రిటర్న్ ఇచ్చేసేయండి, లేకుంటే ఫినిష్ చేసేసేయండి, దాన్ని డిస్మాంటిల్ చేసేసేయండి. పీస్ అగ్రిమెంట్కి ఇప్పుడు ఫస్ట్ ప్రపోజల్ ట్రంప్ పెట్టారు దాన్ని. అది అంగీకరించాల్సిందే యుక్రెయిన్, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేవు. ఇప్పుడు చూడండి, యుక్రెయిన్కి ఫ్రాన్స్ 100 రఫేల్ అమ్ముతున్నారంట ఓవర్ 10-year పీరియడ్. బికాస్ ఈ చైనా వాళ్ళు చాలా ట్రై చేస్తారు అమ్మడానికి. చైనా దగ్గర ఉన్న చాలా మటుకు ఎక్విప్మెంట్ పాకిస్తాన్ దగ్గర ఉంది ఇప్పుడు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండొచ్చు మన సింధూర్ టైంలో, అది కాకుండా J-15 J-17 ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇట్లాంటి ఎక్విప్మెంట్ అంతా ఏం చేస్తున్నారంటే చైనా వాళ్ళ, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్, ఒక పెద్ద, మీరు చాక్లెట్లు బిస్కెట్లు అమ్మేటట్లే ఇది కూడా అంతే. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్. వాడి మీద దుమ్మెత్తి పోస్తాడు, వీడి మీద దుమ్మెత్తి పోస్తాడు. వాడు ఎయిర్క్రాఫ్ట్ బాగలేదు అంటాడు, వీడేమన్నా మా ఎయిర్క్రాఫ్ట్ బాగా. మనకి ప్రాబ్లం లేదు రఫేల్తో. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం వాళ్ళ మీద డిపెండెంట్ ఉండకూడదు. దానికోసం 2nd సెట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ కొన్నప్పుడు, ఇప్పుడు మనం నేవీకి ఆర్డర్ చేసినప్పుడు వర్టికల్ ల్యాండింగ్ టేక్ ఆఫ్, అది
మన నార్మల్ రఫేల్ లాగా ఇట్ ఇస్ నాట్ జస్ట్ హారిజాంటల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ కూడా ఉంటుంది, నేరుగా ఇలాగే అది దిగుతుంది. ఎందుకంటే యూఆర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో మీకు ఎక్కువ స్పేస్ ఉంటుంది దిగడానికి, సో యూ హ్యావ్ టు కమ్ డౌన్ వర్టికలీ. మన దగ్గర ముందు తీసుకున్న ఎయిర్క్రాఫ్ట్ కూడా అది ఉండే మనం హ్యారియర్ లాంటిది. సో ఇది మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న దానికి రఫేల్కి మనం ఏం చెప్పామంటే ఇప్పుడు తీసుకున్న సెకండ్ సెట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ మనం నేవీ కోసం తీసుకుంటాం 3 స్క్వాడ్రన్లో, వీ నీడ్ ద కీ. అడ్వాంటేజ్ కీ ఏంటంటే మనకి దాంట్లో సైడ్లో ఉన్న మ్యూనిషన్స్ ఉంటుంది చూడండి, బాంబులు లాడ్ చేయడం, అది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాడేమైపోయిందంటే ఈ హై ఎండ్ కార్ లాగానే స్పేర్ పార్ట్ వాడి దగ్గరే కొనాలి మనం. ఓకే, మనం ఏమంటున్నాం, స్పేర్ పార్ట్ నేను రామ్కోట్లో వెళ్ళి కొనుక్కుంటా, లేకుంటే నేను రాణిగంజ్ వెళ్ళి కొనుక్కుంటా అంటాము. వాడు అంటాడు కాదు నా దగ్గర కొనాలంటాడు. దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ మెనీ కార్ కంపెనీస్ అండ్ సేమ్ విత్ ఎయిర్లైన్ కంపెనీస్ ఆల్సో. సో ఇంజిన్ ఇస్ మనం అన్నిటికంటే పెద్ద వీక్నెస్ మనకి ఇంజిన్స్. ఇప్పుడు కూడా మనం ఈ సోవియట్ ఎయిర్క్రాఫ్ట్ మన హెచ్ఐలో తయారు చేస్తుంది కూడా చాలా మటుకు ఇంజిన్స్ రష్యా దగ్గర నుంచి వస్తుంది. మిగ్ సిరీస్లో మీకు 29 మంత్ కదా, ఇప్పుడు నౌ దే ఆర్ ఆఫరింగ్ SU ఎయిర్క్రాఫ్ట్. అది చూడాలి ఇప్పుడు దాని టెక్నాలజీ ఎట్లా ఉంటుందో, ఇంజిన్ ట్రాన్స్ఫర్. నేను చెప్పిన మటుకు సాఫ్రాన్ ఇస్ హియర్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ పీస్ ఆఫ్ టెక్నాలజీ. మీరు మనం చూస్తుంటారు, ఒక క్రాష్ జరిగింది మన ఒక కార్గో ఎయిర్క్రాఫ్ట్ ఫెడెక్స్ టేకాఫ్లో ఇంజిన్ మొత్తం ఎగిరిపోయింది. ఫెడెక్స్ కదండి, ఇంజిన్ ఎగిరిపోయింది మొత్తం. సో దాట్ ఈస్ అ డేంజరస్ థింగ్ అనమాట. సో టెక్నాలజీ వైజ్ మనం చాలా మటుకు మాస్టర్ చేయలేదు, కానీ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మాస్టర్. ఇస్రో రాకెట్ ఇంజిన్స్ మాస్టర్ చేశారు, ప్రైవేట్ సెక్టర్ ఇస్రో కోసం ఇంజిన్లు తయారు చేస్తున్నారు. మన దగ్గర MTR టెక్నాలజీ బాల్నగర్ల కంపెనీ ఉంది, వాళ్ళు చేస్తున్నారు చాలా మటుకు. ఇస్రోకి కావాల్సిన పార్ట్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంజిన్స్ చాలామంది తయారు చేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్లో. మన ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ ఎందుకు తయారు చేయలేకపోతున్నాం, దట్ ఇస్ అ బిగ్ మిస్టరీ. సో పాసిబ్లీ ప్రైవేట్ సెక్టర్ని ఇప్పుడు మోదీ గవర్నమెంట్ తీసుకొస్తున్నారు. దీంట్లో చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ వచ్చేసారు డిఫెన్స్లో. వీఆర్ ఆఫరింగ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 75% డొమెస్టిక్లోనే వీఆర్ ఆఫరింగ్ స్టేక్ దట్ దే కెన్ డూ ఇట్ అని. యుఎస్ తోటి అగ్రిమెంట్ ఎప్పటికీ సార్ అది మెటీరియలైజ్ అయింది? ఇది యుఎస్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అది. ఎందుకంటే ఇది రెడీమేడ్ ఆఫ్ ద షెల్ఫ్ ఉండవు కదా. అది జావ్లిన్ ఉండొచ్చు, జావ్లిన్ దే విల్ హ్యావ్, అది ఎంత పెద్ద ప్రోడక్ట్. కానీ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేదాకా టైం పడుతుంది. సో దానికి అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డెలివరీ స్టార్ట్ అయ్యి. బట్ దీస్ థింగ్స్ మ్యూనిషన్స్ అంతా ఇట్ క్యాన్ బి అ మ్యాటర్ ఆఫ్ మంత్స్, ప్రాబ్లం లేదు. అదేంటి దాని లోపల పెట్టడానికి మిసైల్ కదా, అది దాని లోపల పెట్టి బాంబులు పెట్టి పేల్చేస్తారు వాళ్ళు అది. సో దాట్ క్యాన్ బి డెలివర్డ్ వెరీ ఈజీ. కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫ్ జావ్లిన్ అది చూడాల్సింది, అది ఎప్పుడు జరుగుతుంది, ఎవరు చేస్తారు అని ఇట్ విల్ బి అ బిగ్ క్వశ్చన్. అట్ ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, ఇప్పుడు మనం చూస్తే అంటే రష్యా ఉక్రెయిన్ వార్ కనుక చూస్తే నాటో కంట్రీస్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ దట్. ఎందుకంటే ఉక్రెయిన్ దాటి పొరపాటున ఆ యురేషియన్ బెడ్ మీదకి రష్యా వచ్చిందంటే నాటో అవుట్ అనే ఒక అనుమానంతో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఫ్రాన్స్ అయితే ఏకంగా న్యూక్లియర్ ఎయిర్ బేస్ సెటప్ చేసుకున్నాడు. అలాంటి పరిస్థితి ఉంటుందా? వాళ్ళు భయపడేంత ఉంటుందా? లేదు, ఆ కెపాసిటీ. వీళ్ళు చేసిన తప్పేంటంటే యుక్రెయిన్కి నేటో మెంబర్షిప్ ఇస్తా అని చెప్పారు. అండ్ జెలెన్స్కీ ఈజ్ అ ఫూల్. ఆడు కామెడియన్ ప్రెసిడెంట్గా తయారయ్యాడు. జెలెన్స్కీ కూడా నేను నేటోలో జాయిన్ చేయబోతున్నాను, నాకు ఇప్పుడు మెంబర్షిప్ ఇచ్చేస్తారు, రేపు ఇచ్చేస్తారు, ఎల్లుండి ఇచ్చేస్తారని మొదలుపెట్టాడు 3 సంవత్సరాల ముందు. అక్కడే జరిగిన ఫస్ట్ స్టెప్. రెండోది, రష్యన్ స్పీకింగ్ ఏరియాస్లో రష్యా మర్యాదగా అడిగారు, మాకు ఇచ్చేసేయండి రష్యన్ స్పీకింగ్ ఏరియాస్, అండ్ మాకు ఒక బార్డర్ లాగా అయిపోతుంది అది, డాన్స్కి ఏరియా అంతా మొత్తం, నేను ఇవ్వను పో అని చెప్పాడు. సో అక్కడ రష్యా దాడి చేసి పట్టుకున్నారు ఇప్పుడు. సో రష్యాకి ఏంటంటే ఒక బఫర్ జోన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా. ఒక సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ నేషన్స్, బెలారూస్ కానివ్వండి, డాన్స్ కానీ, ఇట్లా రీజన్స్ అన్ని మొత్తం క్రియేట్ చేస్తున్నారు. దాంతో రష్యాని డైరెక్ట్ అటాక్ చేయలేరు ల్యాండ్ ఫోర్సెస్తో, ఎయిర్ ఫోర్స్ చేయొచ్చు అప్పుడు కూడా. నేటో ప్రాబ్లం ఏంటంటే నేటో ఇప్పుడు దాకా చాలా మటుకు US మీద డిపెండెంట్ ఉన్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దాంట్లో అన్ని యూరోపియన్ కంట్రీస్ ప్లస్ నాట్ ఆల్, కొన్ని యూరోపియన్ కంట్రీస్, ఈవెన్ టర్కీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ నేటో. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, టర్కీ అట్లా వచ్చి చేరిపోయింది. అది టర్కీ కన్సిడర్స్ ఇట్ సెల్ఫ్ as యూరోప్ దాన్ మిడిల్ ఈస్ట్ అనమాట. సో ఎనీవే దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. టర్కీని వాళ్ళు కొంచెం లైట్ తీసుకుంటారు US వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా మటుకు ఇప్పుడు రష్యా దగ్గర ఉన్న మిసైల్స్ అంతా చాలా మటుకు టర్కీ వైపు నుంచి వస్తుంది త్రూ చైనా. అది ఇంకో స్టోరీ అది అనమాట. మొన్న కూడా ఒకటి దొరికింది వాళ్ళకి, దట్ ఈస్ గాట్ మార్కింగ్స్ ఆఫ్ టర్కీ ఆన్ ఇట్. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ఉన్నాయి, అది కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారు. రష్యా ఇప్పుడు మిసైల్స్ కొనుక్కుంటున్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళ ఆర్మ్ ఫ్యాక్టరీ చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కష్టపడుతున్నారు వాళ్ళు. దానికోసం ఇండియాకి ఆఫర్ చేస్తున్నారు ఎయిర్క్రాఫ్ట్లు, దాన్ని మీరు తయారు చేసుకోండి అని చెప్పేసి, మేము మొత్తం ఫ్యాక్టరీ మీకు ఇచ్చేస్తామని చెప్పేసి. సో ఇట్లా నడుస్తున్నాం వాస్తవం గారు. ద ప్రాబ్లమ్ ఈజ్ సింపుల్, మన దగ్గర ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ, ఎందుకంటే మనం వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ బయర్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాం. దాంట్లో మన ఇండిజనైజేషన్ అంటే ఆత్మనిర్భర్ భారత్ చాలా తక్కువ ఉండే. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సెకండ్ టర్మ్లోనే కొంచెం ఆత్మనిర్భర్ ఎక్కువైంది.
కానీ మొన్న కూడా ఆర్మీ చీఫ్ ఏం చెప్పారంటే చాలా మటుకు ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్ బయట నుంచి తెప్పించుకొని దాని మీద స్టాంప్ కొట్టి మేడ్ ఇన్ ఇండియా స్టాంప్ కొట్టి మాకు అమ్ముతున్నారు. దిస్ ఇస్ ప్యూర్ చీటింగ్, మీరు చేయకూడదని చెప్పి మొన్ననో ఆర్మీ చీఫ్ హస్ గివెన్ అ వార్నింగ్, విచ్ ఇస్ కరెక్ట్. మీరు ఇండిజినైజేషన్ చేయండి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకోండి, కానీ బయట నుంచి యూరోప్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి కొనొచ్చి మేడ్ ఇన్ ఇండియా స్టాంప్ కొట్టడం ఇట్ ఈస్ నాట్ అగ్రియబుల్, ఇట్ ఇస్ నాట్ ఫేర్ టు ద కంట్రీ అన్నారు, విచ్ ఇస్ కరెక్ట్. సో ఇండిజినైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్స్ కూడా మనం ఎక్స్పోర్ట్స్ హార్డ్లీ ఎనీథింగ్, మనం 100 కోట్లు 200 కోట్లు కూడా లేకుండా యూపీ హయాంలో. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ 23,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసాం. ఎక్సలెంట్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ బ్రహ్మోస్ చాలా మటుకు. చాలా కంట్రీస్ లైన్ కట్టా కదండి. ఈవెన్ ఇండోనేషియా కూడా ఈ మధ్య వాళ్ళకి ఆల్రెడీ 2 బ్యాటరీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వీఆర్ గివింగ్ మోర్ టు దమ్, ఎందుకంటే చైనా ప్రాబ్లం ఉంది వాళ్ళకి, సౌత్ చైనా సైడ్ నుంచి. సో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో మనకి ఎందుకంటే మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్కి ఉద్యోగం కావాలంటే రేపు ఇంజనీర్స్ కానివ్వండి, ఇట్లాంటి టెక్నాలజీ కానివ్వండి, ఈవెన్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ. ఎందుకంటే లోకంలో ఎప్పుడైనా ఏదో ఒక యుద్ధం నడుస్తుంటే వాళ్ళకి ఆర్మ్స్ కావాలంటుంది, అమ్యునేషన్ కావాలి. ఇప్పుడు యూఎస్ ఇంత పెద్ద మార్కెట్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు? బికాజ్ వాళ్ళ ఇండస్ట్రీ అంత పవర్ఫుల్. మెక్డొనాల్డ్ డగ్లస్ కానీ, జీఈ కానివ్వండి, ఈవెన్ బోయింగ్ కానివ్వండి, వీళ్ళందరూ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తారు, మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. సో మనం కూడా అది నేర్చుకోవాలి. మనం కూడా చెప్పి మన ఏషియన్ నైబర్స్కి అమ్మడానికి వీ షుడ్ క్రియేట్ అవర్ ఓన్ ఇండస్ట్రీ. లక్షల ఉద్యోగం ఉంటుంది మన దగ్గర. రైట్. బట్ దట్ టైం పడుతుంది, కానీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రైవేట్ సెక్టర్ కంపెనీది ఇక్కడే మన దగ్గర రఫాల్ది మొత్తం షెల్ తయారు చేస్తున్నాడు హైదరాబాద్లో టాటా వాళ్ళు. టాటా అండ్ డసో సైన్డ్ అన్ అగ్రిమెంట్. ఓకే. రఫాల్ది మొత్తం షెల్ అంటే అవుటర్ షెల్ మొత్తం తయారు చేసి ఫ్రాన్స్కి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఇంజిన్లు, ఏవియానిక్స్ అన్ని పెట్టి వాళ్ళు తయారు చేసి మనకి పంపిస్తారు. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కాస్ట్, 60% ఇక్కడే మన దగ్గర రెవెన్యూ ఉంటుంది. ఓకే. మన కంట్రీలోనే ఉండిపోతుంది అది మనీ. సో అది వీఆర్ ఇన్సిస్టింగ్ ఆన్ దాట్. వాళ్ళు కూడా చూసుకున్నారు, రేపు ఏషియన్స్ నేషన్కి అమ్మాలంటే మనం ఇక్కడ భారతదేశం తయారు కాస్ట్ కూడా లోవర్ ఉంటుంది అని చెప్పేసి అది తయారు చేస్తున్నాం. సో ఓవరాల్ చూస్తే ఈ డీల్ విత్ ద యూఎస్ ఇస్ అ గుడ్ వన్. ఎందుకంటే ఒకటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ అంటాం. ఎందుకు యూఎస్తో గొడవ పెట్టుకోవడం, వీ విల్ ఇన్ ద రైట్ ప్లేసెస్ వీ విల్ బై ఎక్విప్మెంట్ ఫ్రమ్ దమ్. మన దగ్గర లేని ఎక్విప్మెంట్, ఇది ఒక మనం దీన్ని పాజిటివ్గా చూడాల్సిన విషయం. కరెక్ట్. ఎందుకంటే మన దగ్గర లేని టెక్నాలజీ, మన దగ్గర లేని ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి కొనాల్సి వస్తుంది. కానీ ఒక 10 సంవత్సరాల లోపల దాని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకొని మనమే తయారు చేయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు రఫాల్ తీసుకున్నప్పుడు కూడా మనకి 71 కంపెనీస్కి ఇండియాలో కాంట్రాక్ట్ వచ్చింది. ఒక్కడు హైదరాబాద్ బేస్ కంపెనీ కాంట్రాక్ట్ ఏంటంటే ఈ రఫాల్ ఎయిర్క్రాఫ్ట్ని పుష్ చేస్తారు చూడండి, టేక్ ఆఫ్ కన్నా ముందు పుష్ బ్యాక్ ఉంటుంది ఒకటి. ఆ పుష్ బ్యాక్ ఆపరేట్ చేస్తే ఒక హైదరాబాద్ బేస్ కంపెనీ. ఓకే. ఎక్కడైనా రఫాల్ ఆపరేట్ చేస్తున్నప్పుడు దాన్ని పుష్ బ్యాక్ వాళ్ళు ఆఫర్ చేస్తారు ఎయిర్ ఫోర్స్ బేసెస్లో. ఇది ఇట్లాంటి చాలా ఉన్నాయన్నమాట. నాగ్పూర్లో పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు డస్సో వాళ్ళు. సో ఇది అన్నిటికీ మన దగ్గరికి డబ్బులు తిరిగి మన దేశానికి రావాలన్నమాట. సో దట్ ఈస్ సంథింగ్ వీ ఇన్సిస్టెడ్. మీరు మా దగ్గర తీసుకున్నప్పుడు మా కంపెనీస్ కూడా దాంట్లో బిజినెస్ ఇవ్వండి, పార్ట్నర్షిప్ ఉండాలి. ఇక్కడి నుంచి కొన్ని ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి రఫాల్ అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు వాళ్ళు, భారతదేశం తీసుకెళ్ళి. సో దాట్ ఈస్ కంపల్సరీ నో. సో ఆత్మనిర్భర్ నడుస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్లస్ జాయింట్ వెంచర్స్, ఇది 3 నడవాలి. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, యుఎస్ తోటి మనం చేసుకోబోతున్న వ్యూహాత్మక ఒప్పందం, ఇది భవిష్యత్తులో భారతదేశానికి పనికొచ్చేదే. అండ్ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో మనకి వ్యతిరేకంగా అప్పుడప్పుడు లేదా ఎప్పుడైనా మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ కొంచెం చల్లబరచడానికి ఈ ప్రక్రియ కొంత ఉపకరించవచ్చు. అట్ ది సేమ్ టైం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి మనం వేసే ఒక ముందడుగు ఇది, సురేష్ కోచర్కల్ గారు చెప్పినట్టు. అండ్ అక్రాస్ ద గ్లోబ్ జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే భారతదేశం ఒక స్పష్టమైన భేదం ఆయన చెప్పారు. యూపీఏ హయాంలో 200 కోట్లున్న ఎక్స్పోర్ట్స్ ఈవేళ 23,000 కోట్లకి వెళ్ళినాయి. సో మనకు కూడా మన రెవెన్యూస్ మనము చూసుకోవాలి, మన ఎంప్లాయ్మెంట్ మనము చూసుకోవాలా. ఈ కోణంలో ఇప్పుడు జరిగిపోతున్న ఒప్పందం, అలాగే రష్యా ఆఫర్ చేసిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా భారతదేశానికి ఉపకరించేవే అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.